ఇక్కడ మీరు చూస్తున్నదైతే టమోటా పచ్చడి. నేనే చేశాను. ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను. ఇంట్లో టమోటాలు ఎక్కువగా ఉన్నాయి. మా వారు కూడా నాకు టమోటా పచ్చడి తినాలనిపిస్తుందని అడిగారు. స్టార్ట్ చేశాను చేయటం అయితే. ఎలా చేయాలో అమ్మ చెప్పింది. తెలియకపోతే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను. నేను ఫస్ట్ టైం చేసిన ఈ టమోటా పచ్చడి టేస్ట్ ఎలా ఉందో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. నా చిన్నతనంలో అమ్మ అయితే టమోటాలు ఊరపెట్టి ఎండ బాగా ఉన్న టైంలో ఊరపెట్టిన టమోటాలని ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత టమోటా ముక్కల్ని రోట్లో అయితే రుబ్బేది. దగ్గరికి వెళ్తుండే చిన్నతనంలో దగ్గరికి రానిచ్చేది కాదు, కారం కదా మంట పుట్టేదని. ఇప్పుడు అలా చేసేది. ఇప్పుడైతే ఎప్పుడు టమోటా పచ్చడి తినాలనిపిస్తే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవడం, వేడి వేడి అన్నంలో తినేస్తున్నాం. నేనైతే పెళ్లి ముందు వరకు పచ్చళ్ళు ప్రిపేర్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా సండే రోజు చేసేదాన్ని, అంతే. ఏ ఆడపిల్లైనా అంతే కదా. ఇప్పుడు కూడా అమ్మ పంపిస్తుంది, కానీ నేను నేర్చుకోవాలని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ పచ్చడికి తాలింపు వేయగానే అన్నం తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి. నైట్ మేమైతే అదే చేసాం. థ్యాంక్ యూ.